brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. ఫోన్ ట్యాపింగ్ కేసు ఎంతో భయంకరమైందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బీజేపీ ఆఫీస్ సిబ్బంది ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయని ఆరోపించారు. ఈ కేసు దర్యాప్తులో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి నాటకాలు ఆడుతున్నాయని, బీజేపీని అడ్డుకునేందుకు అవగాహనతో పనిచేస్తున్నాయని మండిపడ్డారు కిషన్ రెడ్డి. ఫోన్ ట్యాపింగ్ కేసు చాలా భయంకరమైనటువంటి కేసు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గారు సిబిఐ దర్యాప్తు డిమాండ్ చేశారు. భారతీయ జనతా పార్టీ ఆఫీసులో పనిచేసేటువంటి సిబ్బంది యొక్క ఫోన్ కూడా ట్యాప్ చేయడం జరిగింది. ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకుల ఫోన్లు ట్యాప్ చేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో పనిచేసేటువంటి సోషల్ మీడియా టీం యొక్క ఫోన్ నెంబర్స్ కూడా ట్యాప్ చేయడం జరిగింది. ఈ ప్రభుత్వము హైకోర్టులో చెప్పినట్టు హైకోర్టు యొక్క జడ్జీల ఫోన్లు, వ్యాపారస్తుల ఫోన్లు, సినిమా నటుల ఫోన్లు, ప్రతిపక్ష పార్టీల నాయకులు కార్యకర్తల ఫోన్లు, ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధుల ఫోన్లు కూడా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ట్యాప్ చేస్తే ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము మరి వ్యవహారం చూస్తూ ఉంటే నేను కొట్టినట్టు చేస్తా, నువ్వు ఏడ్చినట్టు చెయ్యన్నట్లుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ వ్యవహారం రెండు కలిసి నాటకాలు ఆడుతూ ఉన్నారు. ఈరోజు మనకు వస్తున్నటువంటి సమాచారం ప్రకారము కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒక అండర్స్టాండింగ్ వచ్చారు. ఈ రాష్ట్రంలో ఏదో రకంగా భారతీయ జనతా పార్టీని అడ్డుకోవాలంటే మరి మనం ఏదో రకంగా నాటకాలు ఆడాలనే విధంగా ఒక అండర్స్టాండింగ్ వచ్చి వాళ్ళు కుట్రలు చేస్తున్న విషయం మనం చూస్తూ ఉన్నాం.